విజయవాడలో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి నాన్ స్టాప్గా వర్షం దంచుకొట్టింది. బస్టాండ్ దగ్గర రైల్వే ట్రాక్ కింద భారీగా వరద చేరింది. వరదలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు చిక్కుకున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. భారీ వర్షంతో తునిలో రోడ్లు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరిన పరిస్థితి. ముఖ్యంగా ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిన్నంతా కూడా విజయవాడలో కురిసిన భారీ వర్షాలకి ఒకసారిగా ప్రైవేటు ట్రావెల్స్ అన్ని కూడా నీటిలో చిక్కుకున్న పరిస్థితి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా తునిలో కూడా భారీ వర్షం పడింది. రోడ్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరోవైపు విజయవాడ వ్యాప్తంగా నిన్నంతా రాత్రి వర్షం దంచి కొట్టిన పరిస్థితి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. విజయవాడలో కురిసిన భారీ వర్షానికి నిన్న ఆ ప్రాంతంలో కాస్త లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక రాబోయే సమయంలో మరింత వాతావరణం భిన్నంగా మారే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతానికి విజయవాడ వ్యాప్తంగా నిన్న రాత్రి అంతా కురిసిన వర్షానికి ఆ ప్రాంతంలో కాస్త జనజీవనం ఇబ్బందిగా మారిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇవి చాలా ఉన్నట్లు మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. నైరుతి ఋతుపవనాల తిరోగమనం అంటే ఇప్పుడు ఋతుపవనాలు వెళ్ళిపోతున్నాయి. ఎంట్రీతోనే వర్షాకాలం మొదలైనట్లుగా ఎగ్జిట్తో పూర్తయినట్లు. కానీ ఈ లెక్కన భారతదేశంలో ప్రస్తుతం వర్షాకాలం పూర్తయినట్లు. కానీ వర్షాలు మాత్రం ఇంకా వదలట్లేదు. కాలంతో పని లేకుండా ఇష్టం వచ్చినప్పుడు వర్షాలు పడుతున్న పరిస్థితి. ఇలా అక్టోబర్ చివరికి కూడా చేరుకుంటున్న వానల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో మరోసారి కుండపోత తప్పదని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం నిన్న కురిసిన వర్షానికి విజయవాడలోని ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఆగస్టు సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. అక్టోబర్లో ఆ బాధ లేదని అనుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ కూడా మళ్ళీ ఈ ప్రకటన చేస్తోంది. బంగాళాఖాతంలో భారీ వర్షాలకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ఇకపై మెల్లమెల్లగా మొదలయ్యే వర్షాలు ఊపందుకొని కుండపోతగా మారతాయని కూడా చెప్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఈ వర్షాలతో ఒకసారిగా కొన్ని చోట్ల వరదలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తోంది. ఒకసారి విజయవాడలో కురిసిన వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. ఆడుకో జర్నీ ఆల్రెడీ ఫస్ట్ రోజు ఒకటి మండపేటలో ప్రాబ్లం ఇచ్చి ఈ బస్సు మళ్ళీ మార్చి మళ్ళీ వస్తుంది. అది ఇక్కడ మళ్ళీ వాటర్లో అయిపోయింది వస్తుంది. సో టైంకి మా కొలీగ్ ఫోన్ చేసి పిలిపించారు. సో అందరూ బాగా చాలా పోలీసులు ఫైర్ టీమ్ అంతా బాగా హెల్ప్ఫుల్ చేశారు సార్. సో ఫ్యామిలీ అందరూ సేఫ్గా బయటకు వచ్చాము. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ విజయవాడ. నమస్తే సార్, విజయవాడ పోలీస్ వారికి, ఫైర్ ఆఫీస్ వారికి నమస్తే. ఇక్కడ మేము ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బస్సు మునిగిపోగానే మేము 100 ఫోన్ చేయగానే ఫైర్ వారికి సమర్పించారు. వెంటనే ఫైర్ వారు వచ్చి మమ్మల్ని అందరినీ బస్సులోంచి కిందకి దింపి వాళ్ళకి సహకారం చేసి బస్ స్టాండ్ బయట మమ్మల్ని చేర్చడం జరిగింది. మాకు ఈ సాయం చేసినందుకు ఈ ఫైర్ వారికి, ఈ విజయవాడ పోలీసులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. యాక్చువల్గా అందరూ పిల్లలతో మొత్తం లగేజ్ పిల్లలతో ఉన్నాం సార్. యాక్చువల్గా జర్నీ ఆల్రెడీ ఫస్ట్ రోజు ఒకటి మండపేటలో ప్రాబ్లం ఇచ్చి ఈ బస్సు మళ్ళీ మార్చి మళ్ళీ వస్తుంది. అది ఇక్కడ మళ్ళీ వాటర్లో అయిపోయింది వస్తుంది. సో టైంకి మా కొలీగ్ ఫోన్ చేసి పిలిపించారు. సో అందరూ బాగా చాలా పోలీసులు ఫైర్ టీమ్ అంతా బాగా హెల్ప్ఫుల్ చేశారు సార్. సో ఫ్యామిలీ అందరూ సేఫ్గా బయటకు వచ్చాము. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ విజయవాడ. నమస్తే సార్, విజయవాడ పోలీస్ వారికి, ఫైర్ ఆఫీస్ వారికి నమస్తే. ఇక్కడ మేము నిన్న విజయవాడలో కురిసిన భారీ వర్షాలతో ఒకసారిగా ఆ ప్రాంతంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ప్రయాణికుల్ని రెస్క్యూ చేశారు పోలీసులు. మరోవైపు గోదావరి జిల్లాలో కూడా
వర్షాలు కురిశాయి. తునిలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ కూడా నీట మునిగి లోతట్టు ప్రాంతాల్లోకి భారీ వరద చేరింది. శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లో బుధవారం నుంచి భారీ వర్షాలకు కూడా మళ్లీ ఆస్కారం ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరోవైపు నిన్న ఏపీ వ్యాప్తంగా కూడా ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వెల్లడించింది. మిగతా కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. నిన్నటి వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నా. విజయవాడలో కురిసిన భారీ వర్షానికి ఒక్కసారిగా ప్రైవేటు ట్రావెల్స్ అక్కడ స్థానికంగా నీటిలో చిక్కుకున్న పరిస్థితి. రైట్, మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. శివ, నిన్నంతా కూడా భారీ వర్షం కురిసినట్టుగా తెలుస్తుంది విజయవాడలో, అలాగే ఏపీలోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాలో తునిలో కూడా భారీ వర్షం కురిసినట్టుగా చెప్తున్నారు. అలాగే వాతావరణ శాఖ మళ్ళీ వర్షాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏం చెప్తోంది వాతావరణ శాఖ అంటే ఋతుపవనాలు తిరోగమనంలో ఉన్నాయి, వర్షాకాలం అయిపోయింది కానీ మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. దీనికి కారణం ఏంటి? వాతావరణ శాఖ ఏం చెప్తుంది? నిన్న విజయవాడలో భారీ వర్షం కురిసిందా? ఏం జరిగింది? రామదాస్, మొత్తం మీద చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో నిన్న, ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లా చీరాల వద్ద నుంచి ప్రారంభమై అమలాపురం వరకు కూడా, అంటే సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అయితే దాదాపుగా చూసుకుంటే కనుక అనేక చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ స్థాయిలో కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. నిన్న అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లో 49.7 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా ఘంటసాల 44.7 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లాలో 27.7 మిల్లీమీటర్ వర్షపాతం నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా చెప్తున్న విజయవాడలో నిన్న అర్ధరాత్రి భారీ నుంచి అతి భారీ స్థాయిలో వర్షం కురిసింది. చాలా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. చాలా వాహనాలు రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు భారీ స్థాయిలో వరద నీరు రావడంతో కూడా నీళ్లలో చిక్కున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని సురక్షితంగా బయటకు తరలించే ప్రయత్నం చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రిస్క్ చేసి ఆ టీం మొత్తం, అంటే బస్సులో ఉన్న దాదాపుగా 20 మంది ప్రయాణికులు కూడా నీటిలో చిక్కుకోకుండా ఒడ్డు చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తం మీద చూసుకుంటే నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి విజయవాడ ప్రాంతం జలమయమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడిప్పుడే విజయవాడ తేరుకుంటుంది. ఏదైతే రోడ్లపై ఉన్న నీటిని తొలగించేందుకు అధికారులు విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మరొక వైపు ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ స్థాయి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మరొక అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. దీని ప్రభావంతో మరొక 3 రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ఏపీ వ్యాప్తంగా అలర్ట్ జారీ చేసిన సిచ్యువేషన్ కనబడుతోంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్టుగా ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చెప్తోంది. ఇక మరింత బలపడుతూ ఇది గురువారం నాటికి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఇలా ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా, వాయుగుండంగా మారి ప్రాసెస్లోనే వచ్చే బుధవారం, అంటే అక్టోబర్ 22 నుంచే భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో మరొక 2-3 రోజుల పాటు భారీ వర్షాల ఛాన్స్ ఉంది. ఇక ఇవాళ అంటే ఆదివారం అక్టోబర్ 19న శ్రీకాకుళం, విజయనగరం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ చెప్తున్నారు. పిడుగులు, ఎదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల చిరుజల్లు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వెల్లడవుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల కింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇక నిన్న శనివారం ఏపీలో చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సాయంత్రం 5 వరకు విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 49.7 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా ఘంటసాలలో
44.7 మిల్లీమీటర్లు, తిరుపతిలో 27.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. మరోవైపు తెలంగాణలో కూడా వర్షాలకు ఛాన్స్ ఉంది. ఇవాళ అంటే ఆదివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక సోమవారం అంటే దీపావళి పండుగ రోజు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తోంది. ఇక పిడుగులు, ఎదురుగాలతో కూడిన వర్షాలతో ప్రమాదాలకు ఆస్కారం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ వచ్చే వారం అంటే బుధవారం నుంచి శుక్రవారం వరకు వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే అల్పపీడనం వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. దీంతో భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక ఏపీ, తెలంగాణలకైతే మళ్ళీ వర్ష సూచన చెప్తోంది వాతావరణ శాఖ. నిన్న విజయవాడలో కురిసిన భారీ వర్షానికి అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. నిన్న శనివారం విజయనగరం జిల్లాలో అత్యంత ఎక్కువ వర్షపాతం పడింది. అలాగే కృష్ణా జిల్లాలో, విజయవాడ జిల్లాలో, అలాగే మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. ఒకసారి అక్కడ కురిసిన వర్షానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. మాకు కావాలి కదా. బాబు